భారీ స్థాయిలో స్మగ్లింగ్కి పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ దామెర పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 50 లక్షల విలువ గల 192 కిలోల గంజాయితో పాటు ఒక కారు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్కి సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వివరాలను వెల్లడిస్తూ, పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు గజ్జి సహదేవ్ కార్ డ్రైవర్గా జీవనం కొనసాగిస్తుండగా ఇదే నిందితుడికి మిగతా నిందితులతో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. వీరందరూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని చింతూరు మండలం తునగొండ గ్రామ పరిసరాల నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించి గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించేవారు. ఇదే తరహాలో గజ్జి సహదేవ్ పోలీసులు అరెస్టు చేసిన మిగతా నిందితులతో కలిసి తునుగొండలో 192 కిలోల గంజాయిని కొనుగోలు చేసి దానిని 2 కిలోల చొప్పున 96 ప్యాకెట్లలో ప్యాక్ చేసి కారులో ఎవరికీ అనుమానం రాకుండా భద్రపరిచి చింతూరు నుండి ఏటునగరం ములుగు మీదుగా మహారాష్ట్రకు నిందితులు కారులో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఈరోజు ఉదయం టాస్క్ ఫోర్స్ మరియు దామెర పోలీసులు తమ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులకు గుర్తించిన నిందితులు కారులో తప్పించుకొని పారిపోయే క్రమంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై నిందితుల కారును అడ్డగించి కారును తనిఖీ చేయగా కారులో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో గజ్జి సహదేవ్పై గతంలో హనుమకొండ, ఎనుకూరు, పర్కాల పోలీస్ స్టేషన్లలో గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడ్డ కేసులు నమోదు కాబడ్డాయి. ఈ ముఠా సభ్యులను అరెస్టు చేసి మరియు గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనపరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్లు సార్లరాజు, ఎస్ రవికుమార్, ఎస్ఐలు నిస్సార్ పాషా, శరత్ కుమార్, దామర ఎస్ఐ అశోక్, ఏఏఓ సల్మాన్ పాషా, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్లు అశోక్ కృష్ణ, కానిస్టేబుల్లు సురేష్, శ్రీనివాస్, అంజయ్య, విజయ్ కుమార్, శ్రీనివాస్, అఫ్జల్ ఖాన్, సతీష్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈరోజు దామెరా పోలీస్ స్టేషన్ పరిధిలో వర్త్ 50 lakhsకి 192 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా వేరే చోట్ల కూడా మన టీమ్స్ రెడీ ఉంది. ఎక్కడ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద ఉక్కుపాదం పోలీస్ వైపు ఉంటుంది. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, ఎక్కడ కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఈ విధంగా వ్యాపారం నడుస్తుంది నార్కోటిక్ సబ్స్టాన్స్కి మాతో షేర్ చేయండి. తప్పకుండా మనము టఫ్ యాక్షన్ చేసి కేసు రిజిస్టర్ చేస్తాం. థ్యాంక్ యూ.